ఓం శాంతి. మధురమైన పిల్లలారా, తండ్రి చదివించే జ్ఞానంలో ఏ తాంత్రిక విద్యలు, అల్పకాల క్షుద్ర విద్యలు ఉండవు. చదువులో చూచూ మంత్రాలు పని జరగదు. ప్రశ్న: దేవతలు తెలివైన వారని అంటారు, మనుషుల్ని అలా అనరు. ఎందుకు? ఎందుకంటే దేవతలు సర్వగుణ సంపన్నులు. మానవుల్లో ఏ గుణమూ లేదు. దేవతలు తెలివిగలవారు కాబట్టే మనుషులు వారిని పూజిస్తారు. వారి బ్యాటరీ చాలా శక్తివంతంగా ఉంది. అందుకే వారిని సంపన్నులు అని అంటారు. బ్యాటరీ డిశ్చార్జ్ అయినప్పుడు పైసాకు సమానమైన వారని అంటారు. అంటే తెలివి లేనివారిగా అవుతారు. ఓం శాంతి. ఇది ఒక పాఠశాల అని, ఇది చదువు అని తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. ఈ చదువు ద్వారా లక్ష్మీనారాయణ పదవి ప్రాప్తిస్తుంది. దీనిని పాఠశాల లేక విశ్వవిద్యాలయమని అర్థం చేసుకోవాలి. దూరం నుండి చదువుకునేందుకు ఇక్కడికి వస్తారు. ఏం చదువుకుంటారు? లక్ష్యం బుద్ధిలో ఉంది. మనం చదువుకునేందుకు వస్తాము. చదివించే వారిని టీచర్ అని అంటారు. భగవంతుడు చెప్పిందే గీత, ఇతరమేదీ కాదు. గీతను చదివించే వారి పుస్తకం ఉంది, కానీ పుస్తకం మొదలైనవి చదివించరు. చేతిలో ఏ గీత ఉండదు. ఇది భగవాను వాచ. మనుషుల్ని భగవంతుడు అని అనరు. భగవంతుడు అత్యంత శ్రేష్టమైన వారు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము ఇవన్నీ కలిపి విశ్వమని అంటారు. నాటకం సూక్ష్మవతనంలో కానీ మూలవతనంలో కానీ జరగదు. నాటకం ఇక్కడే జరుగుతుంది. 84 జన్మల చక్రం కూడా ఇక్కడే నడుస్తుంది. దీనినే 84 జన్మల నాటక చక్రము అని అంటారు. ఇది తయారైన డ్రామా. ఇవన్నీ బాగా అర్థం చేసుకునే విషయాలు. ఎందుకంటే అత్యంత శ్రేష్టమైన భగవంతుని మతము మీకు లభిస్తుంది. ఇతరమేదీ లేదు. ఆ ఒక్కరినే సర్వశక్తివంతుడు, ప్రపంచమంతటికీ సర్వశక్తివంతుడైన అథారిటీ అని అంటారు. అథారిటీకి అర్థం కూడా వారే స్వయంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ మానవులకు తెలియదు. ఎందుకంటే అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. దీనిని కలియుగం అని అంటారు. అంతేగాని కొంతమందికి సత్యయుగము, కొంతమందికి కలియుగము, కొంతమందికి త్రేతాయుగము కాదు. ఇది నరకము. అందరికీ కలియుగమే అంటారు. మా వద్ద డబ్బు ఉంది కాబట్టి మాకిది స్వర్గము అని అనకూడదు. అలా ఉండేందుకు వీలు లేదు. ఇది తయారైన నాటకము. సత్యయుగము గడిచిపోయింది. ఇప్పుడు ఉండేందుకు వీలు లేదు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. తండ్రి కూర్చొని అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉన్నారు. సత్యయుగంలో వీరి రాజ్యం ఉండేది. అప్పుడు భారతీయులను సత్యుగ నివాసులు అని అనేవారు. ఇప్పుడు కలియుగ నివాసులని అంటారు. సత్యయుగంలో ఉంటే దానిని స్వర్గం అనేవారు. అంతేకాని నరకాన్ని కూడా స్వర్గమని అనరు. మానవులకు వారి వారి మతములు అనేకం ఉన్నాయి. అల్పకాలిక సుఖం ఇచ్చే ధనం ఉంటే మేము స్వర్గంలో ఉన్నామని అనుకుంటున్నారు.
నా వద్ద చాలా సంపద ఉంది, అందుకే నేను స్వర్గంలో ఉన్నానని అనుకుంటారు. కానీ ఇది స్వర్గము కాదని వివేకం చెప్తుంది. ఇది నరకము. ఎవరి వద్దైనా 10-20 లక్షలు ఉంటాయనుకోండి, కానీ ఇది రోగ ప్రపంచం కదా. సత్యయుగము రోగరహిత ప్రపంచము. ప్రపంచమేమో ఇదే. సత్యయుగంలో ఈ ప్రపంచాన్ని యోగి ప్రపంచమని అంటారు. కలియుగంలో భోగి ప్రపంచమని అంటారు. అక్కడ ఉన్నవారు యోగులు. ఎందుకంటే అక్కడ యోగ వికారాల భోగ విలాసాలు ఉండవు. ఇది పాఠశాల. ఇందులో శక్తి మాటే లేదు. టీచర్ ఏమైనా శక్తిని చూపిస్తారా? మేం ఫలానా అవుతామని లక్ష్యం ఉంటుంది. మీరు ఈ చదువు ద్వారా మానవుల నుండి దేవతలుగా అవుతారు. అంతేకాని ఇంద్రజాలము, మంత్రము, క్షుద్ర శత్రులు, సిద్ధులు మాటే లేదు. ఇది పాఠశాల. పాఠశాలలో తాంత్రిక విద్యలుంటాయా? చదువుకొని కొంతమంది డాక్టర్లుగా, కొంతమంది లాయర్లుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణుడు కూడా మానవులే, కానీ పవిత్రంగా ఉండేవారు. అందుకే వారిని దేవతలు అంటారు. పవిత్రమయ్యే తీరాలి. ఇది పతిత ప్రపంచము, పాత ప్రపంచం అయింది. ఈ ప్రపంచం పాతదిగా అయ్యేందుకు లక్షల సంవత్సరాలు పడుతుందని మనుషులు అనుకుంటారు. కలియుగం తర్వాత సత్యయుగం వస్తుంది. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. దీని గురించి ఇతరులెవరికీ తెలియదు. సత్యయుగానికి లక్షల సంవత్సరాలని అంటారు. ఈ విషయాలను తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. వారిని సుప్రీం అని అంటారు. ఆత్మల తండ్రిని బాబా అని అంటారు. అంతకంటే వేరే పేరు లేదు. బాబా పేరు శివుడు. శివుని మందిరాలకు కూడా వెళ్తారు. పరమాత్మ శివుడిని నిరాకారమనే అంటారు. వారికి మనుష్య శరీరం లేదు. ఆత్మ మీరిచ్చట పాత్రను అభినయించేందుకు వస్తారు. అప్పుడు మీకు మానవ శరీరం లభిస్తుంది. ఆయన శివుడు, మీరు శాలిగ్రామాలు. శివుని పూజ, శాలిగ్రామాల పూజ కూడా జరుగుతుంది. ఎందుకంటే చైతన్యంలో ఉండిపోయారు. ఏదో మేలు చేసి వెళ్ళారు కాబట్టి వారిని మహిమ చేస్తారు, లేక పూజిస్తారు. ఈ జన్మలో చాలామంది నాయకులు కూడా తయారయ్యారు. ఉండి వెళ్ళిన మంచి మంచి సాధువులు, సత్పురుషుల పేరు ప్రతిష్టములకై స్టాంపులు కూడా తయారు చేస్తారు. కానీ ఇక్కడ అందరికంటే గొప్పవారి పేరు ఎవరిది? అందరికంటే గొప్పవారెవరు? ఉన్నతోన్నతులైన వారు ఒక్క భగవంతుడే. ఆయన నిరాకారులు. వారి గొప్పతనం పూర్తి ప్రత్యేకమైనది. దేవతల మహిమ వేరు, మనుషుల మహిమ వేరు. మానవులని దేవతలని అనరు. దేవతలలో అన్ని గుణాలు ఉండేవి. లక్ష్మీనారాయణులు ఇక్కడ ఉండి వెళ్ళిపోయారు కదా. వారు పవిత్రంగా ఉండేవారు, విశ్వాధికారులుగా ఉండేవారు. వారిని పూజిస్తారు. అపవిత్రులని పూజ్యులని అనరు. దేవతలలో అన్ని గుణాలు ఉండేవి. లక్ష్మీనారాయణులు ఇక్కడ ఉండి వెళ్ళిపోయారు కదా. వారు పవిత్రంగా ఉండేవారు, విశ్వాధికారులుగా ఉండేవారు. వారిని పూజిస్తారు. అపవిత్రులని పూజ్యులని అనరు. సదా అపవిత్రులు
పవిత్రులను పూజిస్తారు. కన్య పవిత్రంగా ఉన్నప్పుడు పూజింపబడుతుంది. పతితులైన తర్వాత అందరి పాదాలు నమస్కరిస్తుంది. ఇప్పుడు అందరూ పతితంగానే ఉన్నారు. సత్యయుగంలో అందరూ పావనంగా ఉండేవాళ్ళు. ఇది అపవిత్ర ప్రపంచము, అది పవిత్ర ప్రపంచము. పతితమైనప్పుడే పతిత పావనుడు తండ్రిని పిలుస్తారు. పవిత్రంగా ఉన్నప్పుడు పిలవరు. తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, సన్ముఖంలో ఎవ్వరూ సుఖం ఇవ్వరు. ఇది భారతదేశ విషయమే. భారతదేశంలోనే తండ్రి వస్తారు. భారతదేశం ఇప్పుడు పూర్తి పతితమై ఉంది. భారతదేశమే ఒకప్పుడు పవిత్రంగా ఉండేది. పవిత్ర దేవతలను చూడాలనుకుంటే మందిరాలకు వెళ్ళి చూడండి. దేవతలందరూ పావనులే. వారిలో ముఖ్యమైన వారిని మందిరాలలో చూపిస్తారు. లక్ష్మీనారాయణ రాజ్యంలో అందరూ పవిత్రంగా ఉండేవారు. యథా రాజా రాణి తథా ప్రజ. అందరూ ఓ పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు. సన్యాసులు కృష్ణుణ్ణి ఎప్పుడూ భగవంతుడని కానీ బ్రహ్మము అని కానీ అంగీకరించరు. వారు నిరాకారమునే భగవంతునిగా భావించి పూజిస్తారు. వారి పేరు శివుడు. ఆత్మలైన మీరు ఇక్కడ వచ్చి శరీరము ధరించి మీకు పేరు పెడతారు. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. 84 జన్మలు కావాలి కదా, 84 లక్షలు కాదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచమే సత్యయుగంలో కొత్తదిగా ఉండేది, ధర్మయుక్తంగా ఉండేది. ఈ ప్రపంచమే అధర్మయుక్తంగా అవుతుంది. అది సత్యఖండము. అక్కడ అందరూ సత్యం చెప్పేవారే ఉంటారు. భారతదేశాన్ని సత్యఖండమని అంటారు. అసత్యఖండమే మళ్ళీ సత్యఖండంగా అవుతుంది. సత్యమైన తండ్రే వచ్చి సత్యఖండాన్ని తయారు చేస్తారు. వారిని సత్యమైన చక్రవర్తి సత్యము అని అంటారు. ఇది అసత్యఖండము. మానవులు చెప్పేదంతా అసత్యము. దేవతలు తెలివిగలవారు. తెలివిగలవారుగా ఎవరు చేస్తారు? తెలివిహీనులుగా ఎవరు చేస్తారు? ఇది కూడా తండ్రి చెప్తూ ఉన్నారు. తెలివిగలవారు సర్వగుణ సంపన్నులు. వారిని తయారు చేసేవారు తండ్రి. వారే స్వయంగా వచ్చి తమ పరిచయం ఇస్తూ ఉన్నారు. ఆత్మ మీరు ఇక్కడికి వచ్చి శరీరంలో ప్రవేశించి పాత్ర ఎలా చేస్తూ ఉన్నారో అలా నేను కూడా ఒకసారి మాత్రమే ఇతనిలో ప్రవేశిస్తాను. వారొక్కరే అని, వారినే సర్వశక్తివంతులని అంటారని మీకు తెలుసు. తగిన మానవులెవ్వరూ లేరు. లక్ష్మీనారాయణులు కూడా అలా అనరు. ఎందుకంటే వారికి కూడా శక్తినిచ్చేవారు వేరొకరున్నారు. పతిత మనుషుల్లో శక్తి ఉండదు. ఆత్మలో ఉన్న శక్తి నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ఆత్మలో గల సతో ప్రధాన శక్తి తమో ప్రధాన శక్తిగా అవుతుంది. ఎలాగైతే పెట్రోల్ అయిపోతే కారు నిలబడిపోతుందో అలా నిలిచిపోతుంది. బ్యాటరీ మాటికి డిశ్చార్జ్ అవ్వదు. అందుకు పూర్తి సమయం పడుతుంది. కలియుగం అంతిమ సమయంలో బ్యాటరీ చల్లబడిపోతుంది.
ప్రారంభంలో సతో ప్రధానంగా ఉండి విశ్వానికి అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు తమో ప్రధానమైనందున శక్తి క్షీణిస్తుంది. శక్తే లేకుండా పోయింది. పైసాకు కొరగాకుండా వర్త్ నాటే పెని అవుతారు. భారతదేశంలో దేవీ దేవత ధర్మం ఉన్నప్పుడు సంపన్నంగా ఉండేవారు. ధర్మమే శక్తి, రిలీజియస్ ఈజ్ మైట్ అని అంటారు. దేవతా ధర్మంలో శక్తి ఉంది. దేవతలు విశ్వానికి అధికారులు. వారికి ఏ శక్తి ఉంది? యుద్ధం చేసే శక్తి కాదు. సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తి లభిస్తుంది. శక్తి అంటే ఏమిటి? తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురాతి మధురమైన పిల్లలారా, ఆత్మలైన మీరు సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు స్తమో ప్రధానంగా ఉన్నారు. విశ్వరాధ్యాధికారులుగా ఉండే మీరు విశ్వానికి బానిసలుగా అయిపోయినారు. పంచవికారాల రూపంలో రావణుడు మీ శక్తినంతా లాక్కున్నాడు. అందుకే భారతీయులు పూర్తిగా నిరుపేదలుగా అయ్యారు. సైన్స్ వారికి చాలా శక్తి ఉందని భావించకండి. అది శక్తి కాదు, ఇది ఆత్మీక శక్తి. సర్వశక్తులైన తండ్రితో యోగము జోడించినందున శక్తి లభిస్తుంది. ఇప్పుడు సైన్స్ సైలెన్స్కు మధ్య యుద్ధం ఉన్నట్లు ఉంది. మీకు సైలెన్స్ ద్వారా బలం లభిస్తుంది. సైలెన్స్ బలం ద్వారా మీరు సైలెన్స్ ప్రపంచానికి వెళ్తారు. తండ్రిని స్మృతి చేసి స్వయాన్ని శరీరం నుండి వేరు చేసుకుంటారు. భక్తి మార్గంలో భగవంతుని వద్దకు వెళ్ళేందుకు మీరు ఎంతో తలబట్టుకున్నారు. కానీ సర్వవ్యాపి అని అనుకున్నందున మార్గము ఏమాత్రమూ లభించలేదు. తమో ప్రధానమైపోయారు. ఇది చదువు. చదువును శక్తి అని అనరు. తండ్రి అంటారు, మొదట మీరు పవిత్రంగా అవ్వండి. తర్వాత సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో దాని జ్ఞానమంతా తెలుసుకోండి. జ్ఞానసాగర్లు తండ్రి ఒక్కరు మాత్రమే. ఇందులో శక్తి మాటే లేదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో పిల్లలకు తెలియదు. మీరు పాత్రధారులు, నటులు కూడా. ఇది అనంతమైన డ్రామా. మనుషులు చేసే డ్రామాలో పాత్రధారులు మారిపోవచ్చు. ఇప్పుడు సినిమాలు తయారయ్యాయి. సినిమాని ఉదాహరించి అర్థం చేయించేందుకు తండ్రికి చాలా సులభమైంది. ఆ సినిమా చిన్నది, ఇది చాలా పెద్ద సినిమా. నాటకంలో పాత్రధారులను మొదలైన వాటిని మార్పు చేయవచ్చు. కానీ ఇది అనాది డ్రామా. ఒక్కసారి షూటింగ్ జరిగిపోతుంది. ఇప్పుడు ఎంత మాత్రమూ మార్పు జరగదు. ఈ ప్రపంచము ఒక అనంతమైన సినిమా. శక్తి మాటే లేదు. అంబాదేవిని శక్తి అని అంటారు. కానీ ఆమెకు పేరేమో ఉన్నది. అయితే ఆమెను అంబా అని ఎందుకు అంటారు? ఈ కార్యం నిర్వర్తించి వెళ్ళారు. అత్యంత శ్రేష్టమైన వారు అంబ మరియు లక్ష్మి అని ఇప్పుడు మీకు తెలుసు. అంబనే తర్వాత లక్ష్మిగా అవుతుంది. ఇది కూడా పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. మీరు జ్ఞాన సంపన్నంగా అవుతారు. అంతేకాక మీకు పవిత్రతని కూడా నేర్పిస్తారు. అపవిత్రత అర్ధకల్పం కొనసాగుతుంది. మళ్ళీ తండ్రే వచ్చి పవిత్రతకు దారి చూపిస్తూ ఉన్నారు. వారిని పిలిచేది కూడా ఇప్పుడే.
మీరొచ్చి మార్గం చూపండి, మార్గదర్శకులకు కూడా అవ్వండి అని పిలుస్తారు. వారు పరమాత్మ, సుప్రీం. చదువు ద్వారా ఆత్మ కూడా సుప్రీంగా అవుతుంది. సుప్రీం అని పవిత్రంగా ఉన్నవారిని అంటారు. ఇప్పుడు మీరు పతితులుగా ఉన్నారు. తండ్రేమో సదా పవిత్రులు. వ్యత్యాసం ఉంది కదా. సదా పవిత్రులైన ఆ తండ్రియే వచ్చి అందరికీ వారసత్వం ఇచ్చి నేర్పిస్తారు. వారు స్వయంగా వచ్చి నేను మీ తండ్రిని అని అంటూ ఉన్నారు. నాకు రథం కావాలి. రథం లేకుంటే ఆత్మ ఎలా మాట్లాడుతుంది? రథం ప్రసిద్ధిగాంచింది. భాగ్యశాలి రథమని గాయనం చేస్తారు. భాగ్యశాలి రథము మనుష్య రథము, గుర్రం బండి కానే కాదు. మనుషులకు అర్థం చేయించాలంటే మానవ రథమే కావాలి. వారు గుర్రపు బండిలో కూర్చున్నట్లు చూపించారు. భాగ్యశాలి రథము అని మానవ శరీరాన్ని అంటారు. ఇక్కడ కొన్ని జంతువులకి చాలా మంచి సేవ జరుగుతాయి. మనుషులకు కూడా అంత సేవ జరగదు. కుక్కల్ని ఎంత బాగా పాలిస్తారు. గుర్రాలను, ఆవుల్ని కూడా చాలా ప్రేమిస్తూ ఉన్నారు. కుక్కల ఎగ్జిబిషన్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి అక్కడ ఉండవు. లక్ష్మీనారాయణ కుక్కల్ని పెంచుకుంటారా? ఈ సమయంలో మనుషులు తమో ప్రధాన బుద్ధి కలిగి ఉన్నారని పిల్లలు మీకు తెలుసు. వారిని సతో ప్రధానంగా చేయాలి. అక్కడ గల గుర్రాలు మొదలైన వాటికి మానవులు సేవ చేసే అవసరం ఉండదు. మీ పరిస్థితి ఎలా తయారయ్యిందో గమనించండి. రావణుడు అలా తయారు చేశారు. ఇతడు మీ శత్రువు. కానీ ఈ శత్రువు ఎప్పుడు జన్మిస్తాడో మీకు తెలియదు. శివుని జన్మ గురించి కూడా తెలియదు. రావణ జన్మ గురించి తెలియదు. త్రేతాయుగం అంత్యము, ద్వాపర యుగము ఆదిలో రావణుడు వస్తాడని తండ్రి చెప్తూ ఉన్నారు. అతనికి 10 తలలు ఎందుకు చూపిస్తారు? ప్రతి సంవత్సరం ఎందుకు తగలపెడతారు? ఇది కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. చదవని వారు దేవతలుగా అవ్వలేరు. వారు మళ్ళీ రావణ రాజ్యం ప్రారంభమైన తర్వాత వస్తారు. మనము దేవతా ధర్మానికి చెందిన వారమని, ఇప్పుడు మళ్ళీ ధర్మస్థాపన జరుగుతుందని మీకు తెలుసు. తండ్రి అంటూ ఉన్నారు, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మిమ్మల్ని ఇదే విధంగా చదివిస్తాను. ప్రస్తుతం ఈ సృష్టి వృక్షమంతా పాతదైపోయింది. కొత్తగా ఉన్నప్పుడు ఒకే దేవీ దేవతా ధర్మం ఉండేది. తర్వాత నెమ్మదిగా దిగజారిపోతూ వచ్చారు. తండ్రి మీకు 84 జన్మల లెక్కాచారమంతా అర్థం చేయిస్తూ ఉన్నారు. వారు జ్ఞానసాగర్లు కదా. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ: సైలెన్స్ బలంను జమ చేసుకోండి. సైలెన్స్ బలంతో సైలెన్స్ ప్రపంచానికి వెళ్ళాలి. తండ్రి స్మృతి ద్వారా శక్తి తీసుకొని బానిసత్వం నుండి విడుదల అవ్వాలి. అధికారులుగా అవ్వాలి. సుప్రీం చదువును చదువుకొని ఆత్మను శ్రేష్టంగా చేసుకోవాలి. పవిత్రతా మార్గంలో నడిచి పవిత్రంగా అయ్యి ఇతరులకు మార్గాన్ని చూపించాలి. మార్గదర్శకులుగా అవ్వాలి. వరదానము: అల్ఫ్ను తెలుసుకొని పవిత్రతా స్వధర్మాన్ని
తమదిగా చేసుకునే విశేష ఆత్మాభవ. నా ఒక్కొక్క పుత్రుడు విశేష ఆత్మ అని బాప్ దాదాకు సంతోషం అవుతుంది. వృద్ధులు కానీ, చదువు రానివారు కానీ, చిన్న బాలుడు కానీ, యువకులు కానీ, లేక ప్రవృత్తిలోని వారు కానీ, విశ్వం ముందు మీరందరూ విశేషమైన ఆత్మలే. ప్రపంచంలోని వారు ఎంత పెద్ద నేతలైనా, అభినేతలైనా, విజ్ఞానవేత్తలైనా అల్ఫ్ గురించి తెలియకుంటే ఏం తెలియనట్లే. నిశ్చయబుద్ధి కల మీరు నషాతో మీరు వెతుకుతూ ఉండండి, మేమైతే పొందుకున్నాము అని అంటారు. ప్రవృత్తిలో ఉంటూ పవిత్రత స్వధర్మాన్ని మీదిగా చేసుకున్నారు. కాబట్టి మీరు పవిత్ర ఆత్మలుగా, విశేష ఆత్మలుగా అవుతారు. స్లోగన్: ఎవరైతే సదా సంపన్నంగా ఉంటారో వారు స్వయానికి మరియు సర్వులకు ప్రియంగా ఉంటారు. అచ్చా. ఓం శాంతి. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుని పొందే భాగ్యము ఎందరికీ లభించు. నీ సంచిత పుణ్యము నీకే దొరికెను, వంచన చేసేదెవరు? ఈశ్వరుని పొందే భాగ్యము ఎందరికీ లభించు. నీ సంచిత పుణ్యము నీకే దొరికెను, వంచన చేసేదెవరు? ఈ జీవితము తండ్రికి అంకితం, చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా.
ఈశ్వరుని తలచుచు చేసిన కర్మలు సాధకమౌను. జన్మ జన్మల పాపాలు తొలగును, తీరును కష్టములన్నీ. ఈశ్వరుని తలచుచు చేసిన కర్మలు సార్థకమౌను. జన్మ జన్మల పాపాలు తొలగును, తీరును కష్టములన్నీ. చేరువలోనే శుభమయ దినములు ప్రేమ జల్లులే కురిపించు. ఎల్లవేళలా విజయోత్సాహాలు, ఎల్లవేళలా విజయోత్సాహాలు, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో. ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా.